ఈ టైంలో పాకిస్తాన్ అమ్మాయితో అవసరమా? అది కూడా పబ్లిక్గా. ఒకవైపు దేశం మొత్తం రగులుతుంటే ఇదేంటి గౌతమ్ బాబు అంటూ కామెంట్స్. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ పాకిస్తాన్ క్రికెట్ జెర్సీ వేసుకున్న అమ్మాయితో కనపడడం, అది కూడా ఇండియా క్రికెట్ జెర్సీతో. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో దాదాపు 26 మంది పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడంతో దేశం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఐడి కార్డులు చెక్ చేసి మతం గురించి అడిగి మరీ తమ వారిని టెర్రరిస్టులు కాల్చి చంపారంటూ బాధితులు చెప్పడంతో భారతీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉగ్రవాదులకు దాని వెనుకున్న పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలంటూ దేశ ప్రజలు మొత్తం కేంద్రాన్ని కోరుతున్నారు. పహల్గాం ఘటన తర్వాత నుంచి వరుస సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. అటు ఇరు దేశాలు సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు చేస్తుండడంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, సమయానం పాటించాలని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్ పాకిస్తాన్లకు సూచించారు. అయితే పహల్గాం దాడికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాలు తేల్చి చెప్తున్నారు. భారత్ 36 గంటల్లో దాడికి దిగుతుందని ఆ దేశ మంత్రి స్వయంగా చెప్పారంటే ఇండియా దెబ్బకు పాకిస్తాన్ ఎలా భయపడుతుందో చెప్పొచ్చు. మరోవైపు పహల్గాం దాడిపై విచారణను కేంద్రం ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్లు అండ్ బాధితుల స్టేట్మెంట్స్, డ్రోన్ వీడియోస్, గుర్రపు స్వారీ ఆపరేటర్లు తదితర ఆధారాలు ఆధారంగా ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే బైసరన్ లోయలో ఈ పాశవిక దాడిని కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అమలు చేసిన ఈ దాడికి కర్త కర్మ క్రియ అన్నీ లష్కరే తోయబానే అని ఎన్ఐఏ అనుమానిస్తుంది. పహల్గాం దాడితో సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భారత్ సమయమానం పాటిస్తున్న పాక్ సైన్యం కవ్విస్తుండడంతో భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అయితే ఈ దాడి తర్వాత పాకిస్తాన్ ఘటనలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పహల్గాం దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ నటులపై భారత్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి కూడా తెలిసిందే. అండ్ బాలీవుడ్తో సహా భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిపై నిషేధంతో పాటు భవిష్యత్తులో వీరికి అసలు అవకాశాలు ఇవ్వకూడదని ఇండస్ట్రీ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదైతే ఇంకా అఫీషియల్ కాదు. బట్ పాక్ జాతీయులు దేశం విడిచిపెట్టిపోవాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంతో పలువురు ఇప్పటికే వాఘా అటారీ బోర్డర్ ద్వారా సరిహద్దులు దాటారు. అండ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఫౌజీలో పాకిస్తాన్ మూలాలున్నటువంటి ఇమాన్వి ఇస్మాయిల్ నటించడం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమైనాయి. అండ్ దీనికి ఫౌజీ హీరోయిన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని వివాదంలో చిక్కుకున్నారు. అండ్ త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్పై అడుగుపెట్టడానికి రెడీ అవుతున్న గౌతమ్ పాక్ జెర్సీ ధరించినటువంటి యువతితో చేసినటువంటి వీడియోలు ప్రస్తుతం వివాదాన్ని రాజేశాయి. గౌతమ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ డ్రామా చదువుతున్న టైంలో తన క్లాస్మేట్తో ఒక వీడియో తీశారు. అందులో ఆ యువతి పాక్ జెర్సీ ధరించి ఉంది అండ్ గౌతమ్ భారత్ జెర్సీ ధరించి ఉన్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొంతమంది ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అక్కడ విశేషాలను గౌతమ్ పంచుకుంటూ ఉంటారు. అండ్ తాజాగా టీమిండియా క్రికెట్ జెర్సీని ధరించి ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులోనే పాకిస్తాన్ క్రికెట్ జెర్సీని ధరించిన ఓ అమ్మాయి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చూస్తుంటే ఇదొక షార్ట్ ఫిలిం లానే ఉంది. అందులో వీరిద్దరూ తమ ఫ్రెండ్స్తో కలిసి భారత్ పాక్ మ్యాచ్ను చూసి బయటకు వస్తారు. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు కలిసి ఓ పార్క్ వెళ్తారు. అక్కడ ఆ అమ్మాయి తన చేతిలో ఉన్నటువంటి ఓ కేక్ లాంటి స్వీట్ని అతనితో కలిసి షేర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇద్దరు కలిసి పార్క్లో ఆడుకుంటారు. ఆ అమ్మాయి వెళ్తూ ఫ్లైట్ టికెట్ చేతిలో పెడుతుంది. ఇంతటితో ఆ వీడియో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణ నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు మాత్రం దీనిపై ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మహేష్ బాబు అభిమానులు అసలు ఈ వీడియో ఇప్పటిది కాదు, మరి ఎందుకు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కావాలని మండిపడుతుంటే, యాక్టింగ్ క్లాస్లో భాగమైనటువంటి అదొక వీడియో, పహల్గామ్కి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదని మరికొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై గౌతమ్ అయినా తండ్రి మహేష్ బాబు అయినా ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సింది.